క్షమాపణ చెప్పడం నేర్చుకున్న కుక్కపిల్ల. పోగో కథ. ఎప్పుడూ పొరపాట్లు చేసే కుక్కపిల్ల. హ్యాపీ టేల్ టౌన్లో పోగో అనే ఒక చిలిపి ఎనర్జీతో నిండిన కుక్కపిల్ల ఉండేది. అతని తోక అంత వేగంగా ఊగేదో హెలికాప్టర్ పంకలా కనిపించేది. కాని ఆ ఎనర్జీతో పాటు చిన్న చిన్న ప్రమాదాలు కూడా చాలానే జరిగేవి. ఒకరోజు ఉదయం పోగో కిచెన్లో ఢీ కొట్టాడు. జలక్. నీళ్లు నేల మీద చిందరవందర. పోగో అని పిల్లలు అరిచారు. ఉప్స్ అని పోగో తన పంజాలతో ముఖం దాచుకున్నాడు. కొంతసేపటి తర్వాత బేబీకి ఉన్న టాయ్ టవర్తో ఆడాలనుకున్నాడు. అయితే అతని ఎగురు జంప్ వల్ల టవర్ మొత్తం కూలిపోయింది. పోగో నువ్వే అది పాడు చేశావు అని అనుకున్నాడు. ఆట సమయంలో పోగో చాలా వేగంగా పరిగెత్తి తన స్నేహితురాలు మియాకు ఢీకొట్టాడు. మియా గడ్డి మీద కూలిపోయింది. పోగో నువ్వు ఎప్పుడు ఇలా గందరగోళం చేస్తావు అని ఆమె కోపంగా అంది. పోగో చెవులు కిందకు వాలిపోయాయి. అతనికి ఎవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. సాయంత్రం అతడు టేబుల్ కింద ఒంటరిగా కూర్చొని చిన్నగా బాధగా అనిపించింది. ఎందుకంతా నాపై కోపంగా ఉన్నారు అని నిశ్శబ్దంగా ఆలోచించాడు. ఇప్పుడు పోగో ఏమి చేస్తాడు? అన్నీ మార్చేసే మాంత్రిక మాట. మరుసటి రోజు పోగో ఆనందంగా ఇల్లు అంతా పరిగెడుతున్నాడు. సడన్గా ఓనో, అతను ఒక పెద్ద పెయింట్ బకెట్కి ఢీ కొట్టాడు. షాపాక్. పెయింట్ నేలపైన, గోడలపైన. అంతేకాదు, అతని స్నేహితురాలు మియా వేసుకున్న కొత్త డ్రెస్ పై కూడా చిందింది. మియా పోగోను చూసింది. ఆమె కళ్ళలో నెమ్మదిగా పెద్ద పెద్ద కన్నీళ్లు వచ్చాయి. పోగో తోక కిందకు వాలిపోయింది. అతను నెమ్మదిగా మియా దగ్గరికి వెళ్ళి తల కింద పెట్టి ఆమె వైపు ఎంతో బాధగా చూశాడు. అప్పుడు అతను ఆ ఒక్క మాంత్రిక మాట చెప్పాడు. సారీ, నాకు నిజంగా చాలా బాధ. పోగో అలా మనస్ఫూర్తిగా చెప్పడంతో మియా ఆశ్చర్యంతో కళ్ళు మురుగ్గింది. ఆమె ముఖ చక్కలో మాయమైంది. పర్వాలేదు పోగో అని మియా నవ్వుతూ అంది. ఇది యాదృశ్చికంగా జరిగింది. అందరూ అక్కడికి వచ్చి పోగోను కౌగిలించుకున్నారు. ఆ రోజు నుంచి పోగో ఏదైనా పొరపాటు చేసినప్పుడల్లా అతనికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది. తప్పులు జరుగుతాయి, అయితే నిజమైన సారీ మరియు కొంచెం మంచి మనసు ఎవరినైనా సంతోషపరుస్తాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.